ఏ ప్రాబ్లం ఉండమ్మా మీకు? కిడ్నీ ప్రాబ్లం ఉండే. నాకు బాత్రూమ్ కూడా సాఫ్ట్ రాకపోయేది, ఫుడ్ తినడం కూడా రాకపోయేది, తిననీక రాకపోయేది. అసలు గొంతు విక్కినట్టు అయ్యి ఎట్లా అవుతుండే, కడుపు ఉబ్బినట్టు ఏ పక్కనంగా ఉంటుండే. ఇక ఏం చేసారంటే ఎందుకు ఇట్లా అవుతుంది కదా అని చెప్పి హాస్పిటల్లో తీసుకుపోయి చూపిస్తే ఇక్కడ మా పెద్దమ్మ ఏం చేసిందంటే తీసుకుపోయి హాస్పిటల్ చూపించినాక హాస్పిటల్ అన్నాడు డాక్టర్ కదా మీకు స్కానింగ్ చేపిస్తే తెలుస్తుంది అమ్మా, స్కానింగ్ ఇది స్కానింగ్ చేపిస్తే తెలుస్తుంది సరే అని చెప్పి అక్కడ పోయినాం. పోయిన తర్వాత అక్కడ 4 ఉన్నది, 4 వచ్చింది. 4 వచ్చిన తర్వాత ఏం చేసిన టాయిలెట్ వచ్చేసింది. టాయిలెట్ నాకు తెలియదు అయితే వస్తుంటే డాక్టర్ చూపిస్తే డాక్టర్ చేసిన టాయిలెట్ వచ్చిందమ్మా అని చెప్పి నాకు టాబ్లెట్ ఇచ్చింది. ఈ టాబ్లెట్ ఇది రాసుకుని వేసుకోమ్మా అని చెప్పి చెప్పలేదు, నాకు ఇది ఉన్నదమ్మా అని చెప్పలేదు. చెప్పకుండా మేము అట్లే ఉండిపోయినాము. 4 ఉండేది. 4 నుంచి మళ్ళీ తర్వాత నాకు తెలియదు అసలు 4 ఉన్నది, నాకు తెలియదు. ఏ కాళ్ళు చేతులు ఉబ్బుడు అట్లా స్టార్ట్ అయింది. అయిన తర్వాత మళ్ళీ ఎట్లా చేయాలని మేము అనుకుంటుంటే మా పెద్దమ్మ ఏం చేసిందంటే హాస్పిటల్ తీసుకుని అడ్మిట్ చేసి చేస్తే హాస్పిటల్ పోయిన తర్వాత హాస్పిటల్ వరకు 6 అయిపోయింది. మళ్ళీ అప్పుడు అడ్మిట్ అయ్యారు 6 అయింది. 6 అయినాక హాస్పిటల్ అడ్మిట్ అయినాక లేదమ్మా అది ఇది అని చెప్పి హాస్పిటల్ చూసిండ్రు. అదేంది స్కేర్ హాస్పిటల్ అని ఉంది, అందులో 8:30 వచ్చేసి అయ్యింది. 8:30 అయ్యింది. అక్కడనే మీకు కిడ్నీలు ప్రాబ్లం ఉంది, ఇక తీసేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇక అన్ని చెప్పేసాను. ఇక బాగుండదు మార్చేసుకోవాలని చెప్పారు. అక్కడ నుంచి ఒక హాస్పిటల్ 5 రోజులు అడ్మిట్ అయినాము. అలా ఐసీలో ఉంచారు. ఇక వాళ్ళు ఇందుకు పిల్లలు వేసేసుకున్నారు, తీసుకున్నాం. అంత అయిపోయినాక మళ్ళీ నుంచి మా పెద్ద అమ్మాయి పెళ్లి ఉండే, అక్కడ నుంచి ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చినాక ఇక పెద్దమ్మాయి ఏం చేసిందంటే ఇవన్నీ కనుక్కుంది, ఆన్లైన్ లో కానీ అట్లాంటివి చూసుకొని ఇక తెలుసుకొని అది కేర్ హాస్పిటల్ అక్కడ పోయింది. అక్కడ పోతే అక్కడ చేపలు గుడ్లు ఏవేవో తినాలన్నారు. నేను తినలేనమ్మా అని నేను చెప్పిన పెద్ద అమ్మాయి. చెప్తే ఏం చేసిందంటే సరే అమ్మా పోయి ఇక్కడ అడుగుదామని వీడికి వచ్చి నలుగురిని కనుక్కుంది చూసింది. ఆమె డ్యూటీ చేస్తుంది. కొంచెం ఎంక్వైరీ చేసుకొని అన్ని చేసుకొని అప్పుడు నా దగ్గరకు వచ్చి అమ్మ పలానా హాస్పిటల్లో మంచిగా ఉంది, నీ బాగుంటుంది నడు అని తొలుకొని వచ్చింది. తొలకొచ్చి చూపించి అప్పుడు చేసి మాకు దినం తప్పి దినం 7 రోజులు అన్నారు. 14 రోజులు వచ్చింది. 14 రోజులు వచ్చినాం. ట్రీట్మెంట్ అంతా 14 రోజులు అయింది. మీరు డైట్, ఎక్సర్సైజ్, యోగా అన్ని చేసిండ్రు. క్రియాటిన్ మళ్ళీ ఎప్పుడు టెస్ట్ చేసిండ్రు? మేము వీటికి వస్తామన్నాక ఈ రోజు నిన్న చేసి అంటే ఆల్మోస్ట్ 1 నెల అయింది. క్రియాటిన్ ఇప్పుడు ఎంత అయింది? ఇప్పుడు 5 అయింది. అదే మేడం మన దగ్గర క్రియాటిన్ వచ్చినప్పుడు 9.1 ఉంటే మేడం డాక్టర్లు, నెఫ్రాలజిస్ట్, అన్ని డాక్టర్లు డిఫరెంట్ కార్పొరేట్ హాస్పిటల్ కిడ్నీ డయాలిసిస్ చేయమన్నా లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయమన్నా భయపడి మన సెంటర్ కి వచ్చింది. వచ్చేసి 14 days కిడ్నీ నేచురల్ ట్రీట్మెంట్ చేసింది, ఎక్సర్సైజ్ చేసింది, యోగా చేసింది, అన్ని మనం వెల్నెస్ సెంటర్ అన్ని నేచురల్ ట్రీట్మెంట్స్ అన్ని చేసిండ్రు. అక్కడ చేసిండ్రు. అమ్మాయిలు పని చేస్తున్నారు, కేరళ అమ్మాయిలు కూడా చాలా మంచిగా చేస్తుండ్రు. 100 మార్కులు వేయాలి వాళ్ళకు. చాలా బాడీ ఎట్లా ఉంది ముందుకి ఇప్పటికి మన ట్రీట్మెంట్ తీసుకుంటారు? క్రియాటిన్ తక్కువైనంత మీ బాడీ కూడా కొంచెం ఫుడ్ తింటున్నా. మీలాగా లక్షల మంది బాధపడుతుంటారు. ఈ సలహా ఏందమ్మా వాళ్ళకు? మంచిగా కావాలండి దేవుని దేవాలి. వేరే కిడ్నీ పేషెంట్లకు ఏం చెప్తారు మీరు? డయాలిసిస్ చేయించమంటారా? ఇక్కడ ఇట్లా వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ఇక్కడ డైట్ మంచిగా చేసుకొని చూసుకుంటే వాతావరణం మంచిగా ఉంటుంది. మనం కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తప్పకుండా మా వెల్నెస్ సెంటర్ కి వచ్చేసి ఒకసారి ట్రై చేయండి. నేచురల్ పద్ధతిలో తప్పకుండా రిజల్ట్ వస్తుంది. మేడం 9.1 ఎంతో బాధపడ్డది. ఇప్పుడు ఒక 1 month లో పడినాక 5.1 వచ్చేది. షీ ఈస్ వెరీ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే.